నేనెన్ని బాధలు ఇంటికి రా ఇంట్లో అన్ని కొడుకోమా ఇల్లు కట్టుకుందా అన్ని ఎన్ని రోజులు పండు నెట్టుకొని రెక్కలలో బలం లేదన్నా ఈ ఇంట్లో కానించి 4 నెలలు ఈ ఇంట్లోకి రాకుంటే 2 తమ్ములు వచ్చిందమ్మా ఈ డాబా ఎక్కిన అన్న ఈ డాబా 10 రోజులు పైకి పోతే రాదు బడికి పోయి కూడా వలలు చేపలు ఆదివారం ఇంటికాడ ఉంటే వలలు వేసుకుంటారమ్మ నా పిల్లగాళ్ళు నాకు ఇక బలం లేదన్నయ్య నన్ను నా కొడుకులు హాస్పిటల్ చేర్పిస్తారంట అన్నయ్య నేను
తెలంగాణ రాష్ట్రంలోనే కాకుండా ప్రపంచంలో అందరికీ తెలిసిందే. అందరు ప్రపంచంలో దాదాపు ఇక్కడి నుంచి అమెరికాలో ఉన్నటువంటి ఖమ్మం జిల్లా ప్రజలు కానీ తెలంగాణ రాష్ట్ర ప్రజలు కానీ సూర్యాపేట, నల్గొండ, మహబూబాద్, వరంగల్ జిల్లాలో నుంచి బాగా దెబ్బతిన్నటువంటి ప్రాంతాలన్నీ కూడా ఖచ్చితంగా కూడా మా బీఆర్ఎస్ పార్టీ శ్రేణులు, కార్యకర్తలు, మాజీ ఎమ్మెల్యేలు ఉన్నటువంటి ఎమ్మెల్యేలు అందరం కూడా కేసీఆర్ గారి నాయకత్వంలో ముందుండి పోరాటం చేస్తున్నాం. వీళ్ళందరినీ ఆదుకోవడం కోసం ఉద్యమిస్తూ, అంటే ఉద్యమాల పార్టీ తెలంగాణ తెచ్చుకున్నటువంటి రాజకీయ పార్టీ కాబట్టి తెలంగాణలో ఉన్న ఒక్క ప్రజలను కూడా, ఒక్క మనిషికి కూడా ఇబ్బంది కలిగిన బీఆర్ఎస్ పార్టీ ముందుంటుంది. అదేవిధంగా వరద వచ్చినప్పటి నుంచి ముంపు ఎప్పుడు జీవితంలో ఖమ్మంని ఇంత దాకా జూబ్లీ క్లబ్ దాటి రైల్వే ఓవర్ బ్రిడ్జ్ దాకా తట్టింది. దాదాపు మీరు ఆ రోజు చూశారు, తెచ్చిన బోట్లు కూడా అక్కడి నుంచే స్టార్ట్ చేయాల్సిన పరిస్థితి వచ్చింది. అలాంటి పరిస్థితి నుంచి ఇక్కడి నుంచి ఈ నది ఒడ్డు నుంచి అక్కడ దాకా ఉన్నటువంటి వాళ్ళందరినీ సడన్గా తీసుకొని వెళ్ళి కట్టుబట్టలతో బయటికి వచ్చి ఖమ్మంలో పునరావాస కేంద్రాలు కానీ, వారి బంధువుల ఇళ్లలో కానీ, పైన ఉన్నటువంటి ఫ్లోర్లలో కానీ ఉండడం తప్ప, తలదాచుకోవడం తప్ప చేయలేని పరిస్థితి నుంచి తేరుకునే విధంగా మెల్లమెల్లగా ప్రయత్నాలు సాగుతున్నాయి. చాలా నష్టపోయింది ఖమ్మం. అక్కడి నుంచి మొదలుకొని ఆ చివరి నుంచి మొదలుకొని ఈ చివరి దాకా ఎన్ని ఇండ్లు ఉన్నాయి ఈ దూరంతో మీరు ఊహించాలి. అన్ని ఇండ్లు మొత్తం ఇంట్లో ఉన్న సామాగ్రి అంతా కొట్టుకుపోయింది. వాళ్ళ విలువైన సామాగ్రి మొత్తం పోయింది. వాళ్ళ ఒంటి మీద ఉన్నటువంటి కొద్దిగా గొప్ప దాచుకున్న బంగారం పోయింది. పిల్లల సర్టిఫికెట్లు పోయినాయి. వాళ్ళ విలువైన డాక్యుమెంట్లు ఏమైనా రిజిస్ట్రేషన్ వాళ్ళకు ఉన్నటువంటి కొద్దిగా గొప్ప ఉన్నటువంటి డాక్యుమెంట్స్ కూడా మొత్తం కొట్టుకొని పోవడం జరిగింది. పనికి రాకుండా పోయినాయి. వాటన్నిటి కూడా మేమందరూ స్కూళ్ళకు కానీ, కాలేజీల యజమానానికి కానీ చెప్పేది ఏంటంటే, బీఆర్ఎస్ పార్టీ తరఫున, మా కార్యకర్తల తరఫున, మా కార్పొరేటర్లందరి తరఫున కూడా చదువుకునే విద్యార్థులకు సర్టిఫికేట్ల గురించి వెసులుబాటు ఇవ్వండి. వాళ్ళకు డూప్లికేట్ సర్టిఫికేట్లు అందేదాకా కానీ వాళ్ళని అడగకుండా సహకరించాలని చెప్పేసి రిక్వెస్ట్ చేస్తూ, కేసీఆర్ గారి సూచన మేరకు జరిగినటువంటి నష్టం నుంచి కోలుకునే విధంగా బీఆర్ఎస్ పార్టీ కార్పొరేటర్లు, మాజీ కార్పొరేటర్లు, మాజీ మంత్రి అజయ్ కుమార్ గారిని, పక్కన ఉన్నటువంటి ఉపేందర్ రెడ్డి గారు మాజీ శాసనసభ సభ్యులు, మేమందరం కానీ ఇక్కడికి వచ్చినటువంటి అందరం కూడా తొందరగా కోలుకోవాలని చెప్పేసి, వరదల నుంచి బయటపడాలని చెప్పేసి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం. ఈరోజు వినాయక చవితి. ఈ రోజు నుంచి కంప్లీట్గా అన్ని విఘ్నాలన్నీ తొలగిపోయి ఇక్కడి నుంచి ముందు నుంచి అయినా మంచిగా ఉండాలని వినాయకుడిని కోరుకుంటూ, వినాయక చవితి శుభాకాంక్షలు తెలపాలన్నా కూడా ఇక్కడి నుంచి మనసు రావట్లేదు. అయినా తప్పదు కదా, అందరికీ వినాయక చవితి శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ, ఇక్కడ ప్రభుత్వం ఖచ్చితంగా కూడా నిర్లక్ష్యం చేసిన మాట వాస్తవం. ఎందుకంటే వరద వస్తుందని తెలిసిన దగ్గర నుంచి ఏమీ చేయలేకపోయారు. గత ప్రభుత్వం అయితే ఖచ్చితంగా 2-3 రోజుల ముందు అప్రమత్తంగా ఉండి నాయకులను, ప్రజాప్రతినిధులను, అధికారులను అందరినీ కూడా అప్రమత్తం చేసేవారు కేసీఆర్ గారు, బీఆర్ఎస్ పార్టీ ప్రభుత్వం. భద్రాచలంలో హెలికాప్టర్, హైదరాబాద్లో హెలికాప్టర్ పెట్టి కేసీఆర్ గారు ఎప్పుడు అరగంటకు ఒకసారి మానిటరింగ్ చేసేవారు. అది చేయలేదు, జరిగిపోయింది నష్టం. దాని నుంచి తేరుకొని కనీసం ప్రజలకి ఇంటికి 10,000 రూపాయలు ఇస్తే ఏమవుతుంది? ఎంత కొట్టుకుపోయిన సామాన్లు వాళ్ళ దగ్గర కనీసం ఒంటి మీద ఉన్న బట్టలు తప్ప ఏం లేదు. నేను గౌరవ ముఖ్యమంత్రి గారికి చెప్తున్నాను, ఈ ప్రభుత్వానికి చెప్తున్నాను, మా పార్టీ డిమాండ్ చేసినట్టు మునిగిపోయిన బాగా దెబ్బతిన్న ఇళ్లకు కనీసం 2 లక్షల రూపాయలు ఇస్తే కానీ వాళ్ళ ఇంట్లో సామాన్లు కానీ, బట్టలు కానీ అన్నీ తెచ్చుకుంటారు. ఆ వెసులుబాటు ఖచ్చితంగా ఇవ్వాలి. మనం ప్రజలను ఆదుకోవాలి. ఆ మాత్రం ఇస్తే కానీ వాళ్ళు నిలదొక్కోలేరు. ఇక చనిపోయిన వారికి 25 లక్షలు మేము అడిగాం, డిమాండ్ చేస్తాం. మీరు 5 లక్షలు ప్రకటించారు, ఇక్కడేమో 10,000 ప్రకటించారు. 10,000 రూపాయలకు ఏమీ మాత్రం కూడా రావు. మేము కూడా 24 గంటలు మా పార్టీ శ్రేణులు, కార్యకర్తలు అందరూ కూడా ఇక్కడ ఉండి వాళ్ళకి కావాల్సినట్టు కిరాణం కానీ, వాళ్ళకు ఒక మనోధైర్యాన్ని నింపడానికి మేమందరం ఇక్కడనే ఉండి మా కార్యకర్తలు, కార్పొరేటర్లు అందరం కూడా పనిచేస్తున్నాం. కేసీఆర్ గారి సూచన మేరకు అమెరికాలో ఉన్నటువంటి మా వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ గారు కూడా అనునిత్యం మమ్మల్ని ఇక్కడి ఖమ్మం జిల్లా కానీ, సూర్యాపేట, మహబూబాద్ జిల్లాలు అన్నీ కూడా పర్యవేక్షణ చేసుకుంటూ ఆల్రెడీ అప్రమత్తం చేస్తున్నారు. అది హరీష్ రావు గారేమో 15 మంది శాసనసభ సభ్యులు, మాజీ మంత్రి జగదీష్ రెడ్డి గారు, సబితా రెడ్డి గారు, అజయ్ కుమార్ గారు అందరూ తిరిగి మేమేదో మా సహాయం చేస్తుంటే మేమేం రాజకీయం ఆశించి రాలేదు ఇక్కడికి. వరదలో ఉన్నటువంటి మన ఖమ్మం ప్రజలను ఆదుకోవాలనే ఉద్దేశంతో వస్తే కూడా వాళ్ళ మీద కూడా దాడి చేయడం జరిగింది, మా మీద కూడా దాడి చేయడం జరిగింది. ఇక అది రాజకీయ కోణం వేరు. దానిలో నేను మళ్ళీ ఇప్పుడు ఈ క్షణం పోవడం దలుచుకోలేదు. అది ఆల్రెడీ పోయాం, కేసులు ఫైల్ చేసుకున్నాం. ఒకరికోళ్ళు మేము పెట్టిన కేసులేమో ఎఫ్ఐఆర్ కాలే, కానీ వాళ్ళు ఏదో పెట్టిన కేసులు ఎఫ్ఐఆర్ అయినాయి. అదొకటి. ఇట్లా కాకుండా కనీసం 10,000 నుంచి ఇమ్మీడియట్గా కనీసం ఒక 50,000 నుంచి 1,00,000 రూపాయలన్నా ఈ యొక్క ఇంటికి పంపిస్తే బాగుంటుందని చెప్పేసి నేను డిమాండ్ చేస్తున్నాను. ఎందుకంటే ఒక్క ఇల్లు కూడా ఒక్కటి కూడా బాగాలేదు, చాలా కొట్టుకుపోయినాయి, సామాన్లన్నీ కొట్టుకుపోయినాయి.
వాళ్ళందరినీ కూడా ఆదుకోవాలి. బీఆర్ఎస్ పార్టీ ఏమో ప్రతి నిత్యం కూడా విద్యార్థులు, డాక్టర్లు, బృందాలు, ఈ కాలనీలో ఉన్నటువంటి పరిచయం ఉన్న ప్రతి ఒక్కరు కూడా ప్రతి ఇంటికి తిరిగి అప్రమత్తం చేస్తున్నారు. వీలైనంత వరకు చెద్దర్లు కానీ కిరాణం కానీ సాయం చేస్తూనే ఉన్నారు. దాంట్లో మేము మా కంపెనీ గాయత్రి గ్రాండ్ గ్రూప్ ఆఫ్ కంపెనీ కానీ బీఆర్ఎస్ పార్టీ కానీ అందరం కూడా మా వాళ్ళందరూ ముందుంటారు. కేసీఆర్ గారి సూచనల మేరకు ఖచ్చితంగా మేము పనిచేసుకుంటూ పోతూనే ఉంటాం. అందరికీ కూడా సాయం చేసుకుంటాం. తొందరగా ఈ విపత్తు నుంచి కోలుకోవాలని చెప్పేసి మనస్ఫూర్తిగా కోరుకుంటూ వినాయకుడిని పూజ. యావత్తు తెలంగాణ ప్రాంతంలో ఖమ్మం జిల్లా హెడ్ క్వార్టర్ అయినటువంటి ఖమ్మం నగరంలో 1వ తారీఖు సెప్టెంబర్ తెల్లవారుజామున 3 గంటలకు అనుకోకుండా వచ్చిన విపత్తు వర్షంలో భారీ వర్షం రావటం వల్ల సుమారు 42 అడుగుల పైచీలకు వచ్చి 3 టౌన్ ప్రాంతంలో 10-12 వార్డులు 70% కంప్లీట్ నేలమట్టం అయ్యి వందలాది ఇండ్లు కంప్లీట్గా రేకులు, ఇంటిలో ఉన్న సామాన్లన్నీ కంప్లీట్గా కొట్టకపోయి నిర్వాసితులైనారు. ఆనాడు ఒకరోజు ముందు కానీ 24 గంటలు 45 గంటల ముందే వాతావరణ హెచ్చరిక ఉంటుంది కాబట్టి ప్రభుత్వ అధికారులు ప్రభుత్వం స్పందించి ఇంటిమేషన్ ఇచ్చినట్టయితే గతంలో ఎవరైనా మైకులు పెట్టి చెప్పేది. పడుకున్న వాళ్ళని మా పిల్లలు మేము పోయి లేపిన దాకా ఎవరు లేవకపోగా ఉదయం 8 గంటలకల్లా కంప్లీట్గా ఇండ్లని మునిగిపోతే వరద ఉధృతి తట్టుకోలేక ప్రతి మహిళ పిల్లలతో సంకనేసుకొని ఖాళీ కట్టుబట్టలతో బయటకు వెళ్ళడం జరిగింది. ఆ రోజు 10 వెహికల్ పెట్టి వేలాది మంది పబ్లిక్ని ఉమెన్స్ కాలేజీకి తరలించి భోజన ఏర్పాట్లు అవన్నీ చూసుకుంటా మంచినీళ్ళ ఏర్పాటు చూసాం మా కుటుంబం తరఫున. ఆ తర్వాత 2వ తారీఖు 4,000 మందికి అన్ని ప్రాంతాల నుంచి వస్తే మీది పార్టీలా కులం అని అడగకుండా రాజకీయాలకి పార్టీలకు అతీతంగా ఆ రోజు అన్నదానం ఏర్పాటు చేసి సుమారు ఒక 20 టన్నులు పైచులకు 2 రోజులు కూరగాయలు నిత్యావసర వస్తువులు అందించడం జరిగింది. మొన్న ఈ ప్రాంతానికి మన డివిజన్కి ఒక 600 కిట్లు గాయత్రి రవి గారు ఇస్తే ప్రతి కుటుంబానికి అందించాం. ఈరోజు మా పిల్లల కోరిక మేరకు కార్పొరేటర్ గారు చెప్పిన విధి విధానాలకు చెల్లించి సుమారు 6 లక్షల రూపాయలకి 2,000 కుటుంబాల పైచీలకు ప్రతి గడపకి ఒక చెద్దరు ఇవ్వాలనే ఉద్దేశంతో ఈ కార్యక్రమం ఏర్పాటు చేశాం. 7 రోజుల మట్టి ప్రతి కుటుంబం ప్రతి గడపకి అన్నం పంపే విధంగా ప్రయత్నం చేస్తూ ఉన్నాం. ప్రభుత్వం స్పందించి శానిటేషన్ మంచినీళ్ళు అందించి ప్రభుత్వం ఈ నష్టపోయిన కుటుంబాలకి సుమారు 1 లక్ష రూపాయలన్న కుటుంబానికి ఇచ్చి ప్రభుత్వం ఆదుకోవాలని మీ ద్వారా ప్రభుత్వాన్ని ఈ ప్రాంత ప్రజాప్రతినిధిగా స్థానిక కార్పొరేటర్గా డిమాండ్ చేస్తూ ఉన్నాను. హరీష్ గారు అదేవిధంగా గాయత్రి రవి గారు కేసీఆర్ ఇచ్చిన సూచనల మేరకు వారి సహాయ సహకారాలతోటి ఇప్పటివరకు ఈ ప్రాంతం సుభిక్షంగా ఉండే విధంగా వాళ్ళ గోడుని చెల్లించి మొన్న మాజీ మంత్రులు జగదీష్ రెడ్డి గారు, సబితా ఇంద్రారెడ్డి గారు, హరీష్ రావు గారు వచ్చి ఈ ప్రాంతం చూసి వాళ్ళు 6 లారీల నిత్యావసర సరుకులు పంపారు. మా కుటుంబం తరఫున మా ప్రాంత ప్రజల తరఫున మీ ద్వారా వాళ్ళకి ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాం. అజయ్ గారు కూడా చాలా సహాయ సహకారాలు అందించడం జరిగింది. వారి సహకారంతో వారు ఇచ్చిన 600 కిట్లు కూడా ఈరోజు పంచడం జరుగుతూ ఉంది.